హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ లింగోల్ల రమ్య. హోటల్ స్టైల్ అల్లం పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా అల్లం ముక్కలు వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే 10 నుంచి 20 ఎండుమిర్చి వేసుకొని అవి కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదు, లో ఫ్లేమ్లోనే దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే శనగపప్పు, చింతపండు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక స్పూన్ మినపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మాడిపోనివ్వకుండా టర్న్ చేసుకుంటూ లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని ఒక చిన్న ప్లేట్లో తీసుకొని అవి చల్లారనివ్వాలి. మరొకసారి అదే ప్యాన్ పెట్టుకొని అందులో ఒక చిన్న సైజ్ టమాటా అలాగే ఆనియన్ కూడా కట్ చేసుకుంది వేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోండి. అందులో కొద్దిగా అంత సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇది మిశ్రమాన్ని మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. అంతేనండి, మన వేడి వేడి అల్లం పచ్చడి రెడీ. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.